మీరు బాగున్నారా? బాగుండాలని భగవంతుని కోరుకున్నాం. మీరు బాగుండాలి, నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే కాకరకాయల కారం చేస్తున్నాం. మీకు కొలతలతోటి చూపిస్తాను, రండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ఈరోజు కాకరకాయల కారం చేసుకుంటున్నామండి. కాకరకాయల కారానికి ఒక అర కేజీ కాకరకాయలు, ఒక 200 గ్రాముల ఎండుమిరపకాయలు, పెద్దవి అయితే 2 చిన్నులపాయలు, ఎల్లిగడ్డలు. ఈ చిన్నవి కాబట్టి ఒక 4-5 గడ్డలు తీసుకున్నానండి. ఇది తయారు చేసుకునే విధానం. ఇవి మంచిగా మొత్తం ఇదంతా గీకేయాలండి. గీకేసి ముక్కలు కోసుకొని ముందు కాకరకాయల పొట్టు తీసుకున్నాం. వీటిని ఇట్లా మొత్తం కాకరకాయలు ఇట్లా మొత్తం ఇదంతా పొట్టు తీసి ఇదంతా చివుకోవాలి. చాకుతోటైనా తీసుకోవచ్చు, లేకపోతే చెంచాతోటైనా కానీ ఇదంతా మొత్తం గీకి కాయలు మంచిగా నీట్గా పెట్టుకొని ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఈ రకంగా తీసుకోవాలి. ఇట్నే కాయలు మొత్తం అర కేజీ కాయలు మొత్తం ఇట్లాగనే పైదంతా సివేసి కాయలు ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. కాకరకాయలు పొట్టు తీసేసుకొని బాగా ఈ రకంగా ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ముక్కలు చేసి పెట్టుకున్నాక దీంట్లో ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకొని ఇవి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని వీటిలో మనం ఇట్లా కలిపి పెట్టుకున్నాం అనుకో, ఉప్పు నీళ్ళు ఊరేదన్నా ఇట్లా తర్వాత కడుక్కున్నాం. వీటిని కాకరకాయలు పక్కన పెట్టుకొని ఇవి మిరపకాయలన్నీ ఇట్లా తొడియాలు తీసుకొని ఇట్లా అన్ని ముక్కలు చేసుకొని వీటిని బాగా వేపుకోవాలి. ముందు వీటినన్నీ తొడియాలు తీసి పెడదాం. ఇప్పుడు మిరపకాయలు మొత్తం ఇట్లా ఇరగ తీసేసుకొని ఇట్లా చేసుకున్నామండి. ముక్కలు చేసుకున్నాం అంటే మన విత్తనాలు కూడా బాగా ఎగుతాయి అన్నట్టు. అయితే మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఈ మిరపకాయలు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ వేసుకొని మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వీటిని వేసుకోవాలి. ఇవన్నీ 2-3 సార్లు బాగా ఉప్పేసి పిసికి కడిగి దీంట్లో ఉన్న సేదంతా పోతుంది. ఇట్లా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇట్లా ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇవి ఇంకా సేదే ఉండదండి. అసలు చిన్న పిల్లలు కూడా అసలు బాగా తింటారు వీటిని. సేదన్న మాట ఉండదు. 2-3 సార్లు బాగా కడిగి ఉప్పేసి బాగా పిసికి తీసుకోవాలి. సేదన్న మాట ఉండదు. మనకు నూనెలో ఏగేలేకే అస్సలకి సేదు ఉండదు. కాకరకాయలు అంత బాగుంటాయి. మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కాకరకాయ. మిరపకాయలు వేగినాయండి. ఇదిగో ఇట్లా మాడిపోకుండా, విత్తనాలు కూడా మాడిపోకుండా ఇట్లా వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని పక్కన పెట్టుకొని వీటిని మళ్ళీ బాండి పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి నూనె పోసుకొని, కాకరకాయలకి కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి. కారానికి నూనె పోసుకొని బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. గట్టిగా పిండి వేసుకోవాలి.
ఈ ఈ విత్తనాలు కాకరకాయ ముక్కల్లో ఉండే విత్తనాలు ఇవి కొంచెం అవి ఫ్రై అయినాక వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వేగలేకే ఈ మిరపకాయలని మిక్సీ కొట్టుకోండి. ఏం లేదండి, ఉట్టి ఎల్లిగడ్డలు, ఉప్పు, మిరపకాయలు ఎంతో రుచిగా ఉంటుంది. కారం బాగుండిద్ది. ఈ వర్షాకాలానికి, ఈ చల్లదనానికి ఈ కారం, కాకరకాయల కారం వేడి అన్నంలో వేసుకొని కానీ తింటే ఎంత బాగుండిద్దో. ఇప్పుడు ఈ కాయలు మనం మిక్సీ వేసుకొని వద్దామండి. మిక్సీ పట్టుకొని తీస్తాం. ఇప్పుడు కారం మనం ఇట్లా వేసుకొని వచ్చాం కదండి. దీంట్లో చిన్నులపాయలు వేసి ఒక చెంచా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని వద్దాం. ఇవి కాకరకాయలు బాగా వేగినాయండి. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాం. దీంట్లో మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా పట్టుకొచ్చుకున్న కారం, చిన్నులపాయలు, ఉప్పు, మిరపకాయలు పట్టుకున్న కారం ఇప్పుడు మనం వీటిలో వేసుకుందాం. కాకరకాయ ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. కలుపుకోవాలి దీన్ని. కారం రెడీ అయిందండి. ఎంత మంచి వాసన వస్తుందో. అబ్బో, కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకున్నాం. మన కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. ఏం చేయాలా ఈ వర్షానికి, చల్లదనానికి అని చెప్పాను అనుకుంటే నాకు మంచిగా కాకరకాయలు ఒక 1/2 కేజీ తెచ్చిపెట్టాను. ఆ కాయల్ని కారం చేద్దామని ఆలోచన వచ్చింది. ఇప్పుడు మంచిగా మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా బాగుంటుందండి. ఈ చేదే ఉండవు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే 2-3 సార్లు ఉప్పేసి కడిగాం కదా, అందుకని చెప్పానని నానబెట్టాము ఉప్పేసి. అందుకే ఇది చేదు అనేది ఉండదు. కారం ముక్కలు కూడా చేదు ఉండవు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.